రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. గల 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 గంటల బండి, జన 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 మూవల బండి, బ్రతుకు బాటలో ఎత్తు పళ్ళాల భ్రమలకు లొంగని బండిరా. రాములో రాములా నన్నాగం చేసిందిరో. ఈ రాజుని పానం ఆగం చేసిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అమ్మాయిలా? అమ్మాయిలు ఎందుకులే ఇప్పుడు ప్రస్తుతానికి. ప్రేమలో పడకు. రాజుకి హాస్పిటల్లో చూపిస్తే చూపు వస్తుందమ్మా? జడ చెప్పరా రెండు కళ్ళకి, విన్నవించరా వెండి మింటికి. ఇంత మంచిగా పాడుతున్నావు కదా, ఎంతవరకు చదువుకున్నావు రాజు నువ్వు? రాజా రాజాధిరాజ రాజా పూజ చెయ్యాలి కుర్రగారు పూజ. మామూలుగా లేదు రాజుతోటి. మనతో అట్లా ఉంటది. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలో గిలిలో పండేదంట పున్నమే, మా జాబిలికి ఏడాదంతా పున్నమే. ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు. రస్తా టీవీ స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు ఒక గొప్ప అద్భుతమైనటువంటి సింగర్తో మనం ఉన్నాము. ఈరోజు వారి పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి వ్యక్తి మరెవరో కాదు, రాజు ది ఫేమస్ మేల్ సింగర్. నమస్కారం అండి రాజు గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. ఎక్కడ చూసినా మీ పాట అందరి నోట వినపడుతుంది, అందరి సెల్లులో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. భయ్యా థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ బస్సులో పాట పాడిన పాట ఒకసారి మా రస్తా టీవీ ప్రేక్షకుల కోసం. ఓకే. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. ఓ రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. అమ్మల్లి నన్ను పెంచింది ఈ పల్లి సీమ, నాన్నల్లి నన్ను పెంచింది ఊరంత ప్రేమ. అమ్మల్ని నడిపించింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నన్ను పెంచింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ స్నేహ బంధం నా చిట్టి జన్మం. అన్ని సొంత ఇళ్ళే అంత అయిన వాళ్ళే ఈ ప్రేమ బంధం నా పూర్వ పుణ్యం. బతుకంతా ఇది తీరే రుణమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. ఏ దారి చూపిస్తావు ఆ కోతి బొమ్మ, ఏ ఆటలాడిస్తావు తానున్న బ్రహ్మ. ప్రసన్నాంజనేయం అదే నామధేయం, ప్రతి మంచి కార్యం జరిపించు దైవం
ప్రతీతి ప్రదాయం ప్రభా దివ్యకాయం ప్రతీతి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా రామ రామ రఘురామ అని పాడుతున్నానుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమముగనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా థ్యాంక్ యూ. చేతుల్లో కాళ్ళల్లో వేలల్లో సైతం సంగీత మృదంగాలు పలికిస్తున్నటువంటి రాజు. వెల్, సూపర్ సింగింగ్. ఈ పాట వింటున్నంతసేపు నీ భక్తి, నీ మనసులో ఉన్నటువంటి భగవంతుని మీద ఉన్నటువంటి భక్తి భావం కనబడుతుంది. అదే విధంగా నీ గొంతు కూడా ఎంత సరళంగా వింటుంటే వినాలనిపిస్తుంది రాజు. థ్యాంక్ యూ భయ్యా. రియల్గా చెప్తున్నా. ఈ పాట మీరు బస్సులో పాడుతున్నప్పుడు ఆ బస్సులో పాడాలని ఎందుకు అనిపించింది? ఈ బస్ పాటలో వీడియోస్ షూట్ చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరు? బస్సు కండక్టర్ గారు. అంటే మామూలుగా నేను బస్సులో సిటీ వెళ్తున్నా, సిటీ కాలేజ్. ఒక ఫ్రెండ్ని కలుద్దామని వెళ్తున్నా. ఫ్రెండ్ని కలుద్దామని వెళ్తుంటే అక్కడ అంటే ప్రతి ఒక్కరు పాట పాడమంటారు, పాడుతాను కానీ అంత ఉండదు. అయితే ఈయన ఏంటి కండక్టర్ గారు బస్సులో వెళ్తుంటే, నువ్వు మా బస్ ఎక్కక చాలా రోజులు అవుతుంది, ఏమైనా కానీ ఒక పాట అయితే వాడు, ఇట్లా మా డ్రైవర్ గారు నిద్రపోతున్నారు, మా డ్రైవర్ నిద్రపోతుందని చెప్పారు. చెప్పేసరికి నేనేమన్నా నేనేదో వేరే సాంగ్ వాడడానికి వెళ్ళా. అంటే వేరే సాంగ్ వాడదాం అనుకున్నా. ఆయన ఏం చేశారంటే ఇదే సాంగ్ భక్తి అని ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయిన తర్వాత సరే ఇదే వాడదామని చెప్పేసి ఫస్ట్ ఇదే వాడా. ఇదే వాడిన తర్వాత మళ్ళీ ఆవిడ ఏం చేశారంటే, ఆవిడ లాస్ట్ సీట్లో కూర్చున్నారు, అంటే వెనక సీట్లో కూర్చున్నారు శిల్పా గారు. ఆవిడొచ్చి నేను ఆ పాట పూర్తయిన తర్వాత ఆవిడొచ్చి మళ్ళీ నా ముందుకొచ్చి, అంటే ముందు సీట్లో నేను ముందు సీట్లో కూర్చున్నా, నా ముందుకు వచ్చి మళ్ళీ అదే సాంగ్ వాడమని వీడియో షూట్ చేశారు. మళ్ళీ అదే సాంగ్ వాడించుకున్నారు. ఆ పాట అయిపోయింది, పాడాను. పాడిన తర్వాత మళ్ళీ ఆవిడ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఒకసారి వాడమంటే ఆ పాట పాడుతున్నా. పాడిన తర్వాత ఆవిడ వీడియో షూట్ చేశారు. షూట్ చేసి ఇంకా ఆ సోషల్ మీడియాలో పెట్టేశారు. అదే రోజు అంటే సాటర్డే రోజు జరిగింది అది. సాటర్డే నైట్ పెట్టేసినట్టున్నారు ఆవిడ. చాలా మంది చూశారు. నాకు సండే రోజే, అంటే మరుసటి రోజే తెలిసింది, రెండో రోజే తెలిసింది, ఇట్లా అందరూ చూశారు, ఇట్లా నీది మొత్తం నీ వైరల్ అయిపోయిందని చెప్పేసి రెండో రోజే తెలిసింది నాకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు కంగ్రాచులేషన్. ఎందుకంటే సోషల్ మీడియాని ఉర్రుతో లిగిస్తున్నటువంటి రాజు సింగర్గా సెలబ్రిటీగా అయిపోయావు ఇప్పుడు. థ్యాంక్ యూ. అయితే ఇంత అందంగా తయారు చేసినటువంటి నేను ఎవరు తయారు చేశారు? మా చెల్లి అండి. మీ చెల్లి, మీ అల్లులను ఒకసారి పిలిస్తే మన రస్తా టీవీ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా పరిచయం చేద్దాం. రాజు అన్న, ఎంత అందంగా ఉన్నావంటే ఇప్పుడే స్వయంవరం పెడితే గనుక అమ్మాయిలందరూ వెంటనే వచ్చి మెడలో మాలలేసి అంత అందంగా ఉన్నావు. అంత అందంగా తయారు చేశారు మీ చెల్లి స్వప్న గారు. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీ అన్నయ్య చూస్తేనేమో స్వీట్ 16లా ఉన్నాడు, చూడ్డానికి మీకే తమ్ముడులా ఉన్నాడు. ఏంది అంతా ఏం తింటుండు? ఎలాంటి ఆహారం తీసుకుంటాడు? ఏమైనా ఎక్సర్సైజులు చేస్తాడా? ఏం చేస్తాడు? అన్నయ్యని మీ పెదబాబులా తయారు చేశారు. చూడ్డానికి మీకు తమ్ముడులా ఉన్నాడు, ఆయనకేమో బ్రదర్లా ఉన్నాడు. ఎందుకంత ఏం తింటున్నాడు? ఏంది అందానికి అంత రహస్యం ఏంటి? రహస్యం ఏం లేదు, మేము తినేదే తను కూడా తింటాడు. అదే ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తాడా? ఏం చేయడు. కళ్ళు ఉంటే చేస్తాడు. నేను కళ్ళు లేవు కదా, చేయడు. కళ్ళు ఉన్నోళ్ళు కూడా చేయలేనిటువంటి టాలెంట్ ఆయనకి భగవంతుడు ఇచ్చిండు. చేయడు అంటే కరెక్ట్ తినకుంటుండే అనమాట. ఇంకా ఛాన్సెస్ వస్తలేవు అని చెప్పి ఒక టైం తింటుండే, ఇంకో టైం తినకుంటుండే, అట్లా తినకుంటుండే. ఇంకా ఇప్పుడైతే ఇక ఛాన్సులు వస్తాయంటే కొంచెం మంచిగా తింటాడు. ఇప్పుడు రాజు సోషల్ మీడియా కావచ్చు, ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రాజు పాట కోసము, రాజు పాట వినాలని చాలామంది అనుకుంటున్నారు. ఈ మాటకి
ఇలా అందరు ఛానల్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది కదా, సంతోషం అనిపిస్తుంది. వాడు హ్యాపీగా ఉంటే మేము అందరం హ్యాపీగా ఉంటాం. నిన్న మొన్నటి వరకు ఒక రాజు, ఇప్పటి నుంచి ఒక రాజు కనబడుతుండు దేశానికి, తెలుగు వాళ్ళందరికీ కూడా. మీ సారు కానిస్టేబుల్గా ఉన్నటువంటి అనంతయ్య గారు, మీరు, మీ అమ్మగారు, ఇట్లా టీవీ వాళ్ళందరూ వచ్చి ఇంటర్వ్యూలు చేస్తుంటే అమ్మగారు ఏమంటున్నారు? మీ బాబులు కూడా మావయ్య సెలబ్రేట్ అయిపోయాడు కాబట్టి, మావయ్య ఇద్దరి అల్లుళ్ళ మధ్యలో మావయ్య ఉన్నాడు జోరుగా. ఈ ఫ్రేమ్ చూడడానికి ఎంత చక్కగా, మీ సారు కూడా ఉంటే బాగుండు. సంతోషపడతారు అమ్మ కూడా, మా ఆయన కూడా, అందరూ. అంటే వానికి మంచిగా, వానికి అంటే పాడడమే ఇష్టం కదా, చిన్నప్పటి నుంచి ఆ పాటలే అందులోనే. ఇంకా వాని సంతోషమైన ఏదైనా, హ్యాపీనెస్ ఏదైనా సరే అట్లా అని చెప్పి ఇక పాటలు పాడుతుంటాడు కాబట్టి ఏదైనా ఛాన్సులు ఇప్పిస్తే వస్తే అందరం సంతోషపడతాం. వాడు బాగుంటాడు కదా అని, మా అన్న బాగుంటాడు అని చెప్పి సంతోషపడతాం. మీ అన్న రాఖీ కట్టినప్పుడు నీకేమి ఇస్తాడు? ఏమి వాడు సంతోషం అంతే. ఇంకా నేను రాఖీ కడతా, వాడు సంతోషపడతాడు. పొద్దుగాల కట్టించుకుంటాడు, ఫస్ట్ కట్టించుకుంటాడు. నేనే ఫస్ట్ కట్టించుకోవాలి అన్నట్టు. ఇందాక ముందు చూసాం మీరు చంటి పిల్లాడికి గనక అందంగా తయారు చేస్తున్నప్పుడు ఏ పౌడర్లు అద్దుతున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో, మీ అన్నయ్యని తయారు చేసే తీరుని చూస్తే నాకు మంచి చూడముచ్చట అనిపించింది. మీరు ఇలాగే ఇంకా మంచిగా కనిపించాలని చెప్పి అట్లా మీ అన్నయ్య మీద ప్రేమ కనబడదు అని అంటున్నాను నేను. మీ అన్నయ్య అందంగా ఉన్నాడు, మంచిగా ధీటుగా, నేను చూడగానే అనిపించింది నా వయసు చిన్నగా ఉంది, మరి మన స్వయంవరానికి ఎంతమంది క్యూ కొడతారు అమ్మాయిలు అని అంటున్నా. రాజు భయ్యా అడుగుతున్నావు కదా, క్వశ్చన్ అడిగేసే ఇంకేముంది, ఇంకా డైరెక్ట్ ఏం లేదు బా, డైరెక్ట్ డాష్ అమ్మాయిలు అంటే ఏం లేదు భయ్యా ఇప్పుడు ప్రస్తుతానికి. మీరే ఫిట్టింగ్ ఏం పెట్టద్దు, ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉండడం ఇష్టం లేదా అట్లా? లేదు, రాజు హ్యాపీగా ఉండాలని నా కోరిక కూడా. మరి అమ్మాయిలు మంచి భార్య వస్తే మంచిగా చూసుకుంటది కదా, వదిన మంచిగా వస్తే కూడా మంచిగా చూసుకోవచ్చు కదా. చెప్పలేము అందరు ఒకటేలాగా ఉంటారని కాదు కదా, మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. రాజు మనసు మంచిది, మీ చెల్లి మనసు, మీ బావ మనసు, మీ అమ్మగారి మనసు, మీ అల్లుళ్ళ మనసు, నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో మాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నా. ఓకే, ఇద్దరి అల్లుళ్ళ మధ్యలో ముద్దుల మామయ్యగా ఉన్నది ఫ్రేమ్ తెలుసా? ఎంత అందంగా ఉన్నావో. థ్యాంక్స్. అయితే ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరి కోసం, నిన్ను అభిమానించే నీ అభిమానుల కోసం, నిన్ను ప్రేమించే నీ స్నేహితుల కోసం, నీ అల్లుడితో గొంతు కలిపి ఒక పాట, నీ అల్లుడికి ఇష్టమైన పాట. ఓకే, స్టార్ట్. వాడేసాయి. ఏలేలేలేలేలేను అరే ఏలేలేలేలేను ఏలేలేలేలేలేను అరే ఏలేలేలేలేను. గణ ఘన 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 గంటల బండి, జన 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 మూవల బండి, బ్రతుకు బాటలో ఎత్తు పళ్ళాల భ్రమలకు లొంగని బండిరా, ఇది బ్రతుకున కుంగని బండిరా, ఇది రామానుజ సంబండిరా. గల 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 గంటల బండి, జన 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 మూవల బండి, బ్రతుకు బాటలో ఎత్తు పళ్ళాల భ్రమలకు లొంగని బండిరా, ఇది బ్రతుకున కృంగని బండిరా, ఇది రామానుజ సంబండిరా. చీకట్లు కానే మబ్బులు కమ్మి వర్షమే రానే, చిమ్మ చీకట్లు కానే మబ్బులు కమ్మి వర్షమే రానే, అడుగు అడుగున పిడుగులు పడని అడుగు తడబడని దుడుకున్న బండి, అడుగు అడుగున పిడుగులు పడని అడుగు తడబడని దుడుకున్న బండి, రామానుజ సంబంధిరా. గణ 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 గంటల బండి, జన 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 మూవల బండి, బ్రతుకు బాటలో ఎత్తు పళ్ళాల భ్రమలకు లొంగని బండిరా, ఇది బ్రతుకున కృంగని బండిరా, ఇది రామానుజ సంబండిరా. థ్యాంక్ యూ. వాహ్, సూపర్ సూపర్. రాజు అండ్ మహిధర్, వంశీధర్ అల్లుళ్ళతో పాటుగా గొంతు మాత్రం మామూలుగా లేదు, మోత మోగిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నీతో పాటు మీ అల్లుడు కూడా చేతుల్లో మృదంగం వాయిస్తున్నాడు.
నేను నేర్పించాను. అతనికి అలవాటు లేకుండే, అతను మామూలుగా చిటికెలు వేస్తాడు. అయితే ఇలా 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 నన్ను చూసి ఇలా ఇలా వాయిస్తుంటాడు. నేను ఎంత కొట్టినా సౌండ్ రావట్లేదు, నువ్వు కొడితేనే మృదంగా నిజంగా డోలకు వాయించినట్టే ఉంది. ఇతను కూడా కొడతాడు. ఒకసారి వాయించు. ఒకసారి ముగ్గురు కలిసి ఒకసారి చేతులతో అలా. సూపర్ సూపర్ రాజు, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆడేసుకున్నామంటే ఇద్దరు మామూలుగా లేదు. ఎక్కడ చూసినా నీ పాటే ఇంత మధురంగా ఉంటే ఎవరు వదులుకుంటారు నిన్ను? ఏ మ్యూజిక్ డైరెక్టర్లు అయినా క్యూ కట్టాల్సిందే. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు, ఓకే, నీ అల్లుళ్ళు మధ్యలో నువ్వు కూర్చొని మీ జోష్ మామూలుగా లేదు, జోష్గా ఒక పాట మీ అల్లుళ్ళతో కలిసి పాడు. థ్యాంక్ యూ భయ్యా. పాడదాం. బంటూగానికి 22 బస్తీల మస్తు కట్అవుట్, బచ్చాగాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు, కిక్కేసాలక ఓ నైటు, ఎక్కి డొక్కు బుల్లెట్టు, సందుల మందు కోసం ఎత్తుకుతాంటే రొట్టు, సిల్కు షీర గట్టుకోని షిల్డు బీర్ మెరిసినట్టు, పొట్లం గట్టిన బిర్యానీకి బుట్టు బిళ్ళ పెట్టినట్టు, బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమామ సుఖదాగక చక్కరొచ్చెరు, ఏ ఉండమ్మామ లెక్క దూకుతుంటెరో, ఆ సందమామ సుఖే జారి చుట్టుకుందిరో, నా దిల్లుకు మామ రావులో రావులా నన్నాగం చేసిందిరు, రావులో రావులా నా పానం తీసిందిరు, రావులో రావులా నన్నాగం చేసిందిరు, రావులో రావులా నా పానం తీసిందిరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాజుని పానం ఆగం చేసిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ఇదిగో నా పానం ఏం ఆగం ఎవరు చేయలేదన్నా, నాకు అవన్నీ లేవు. ఇంత జోష్గా పాడుతూ ఆగం చేసింది అంటున్నావు, నువ్వే పాడావు, ఆ పాటల్లో చెప్పావు ఆగం చేసింది అన్నావు, తర్వాత రాములో అనే అంటూ గుర్తు చేసుకుంటున్నావు అమ్మాయిని. ఎవరైనా ఉన్నారని మనసులో? ఎవరు లేరు. నేను ఎవరికి చెప్పను, ఇక్కడ ఎవరు కూడా లేరు. ఇక్కడ అందరు చూస్తున్నారులే, నువ్వు చెప్పడం ఏంటబ్బా, ఆల్రెడీ చూస్తున్నారు అందరూ, ప్రేక్షకులందరూ చూస్తారు. కాదు, నేను ఎవరికి చెప్పను, నేను చాలా మంచివాడిని. చెప్పు. ఓహో, మేము మంచివాళ్ళం కాదు మరి. నువ్వు చాలా మంచివాడు, నేను మామూలే, నువ్వు అందరికంటే మంచివాడే కాబట్టి. అట్లా కాదబ్బా, మీరు అడిగే క్వశ్చన్ ఎలా ఉందంటే అమ్మాయిల గురించి ఎందుకులే ఇప్పుడు. నేను అలా ఇప్పుడు మనసులో ఆగం చేసిన అమ్మాయి ఎవరైనా ఉందా, లేకుంటే నీ ఊహల్లో ఏమైనా ఉందా? నా ఊహల్లో లేరు, నా మనసులో కూడా ఎవరు లేరు, నాకు అసలు పేరు కూడా తెలియదు. ఏదో నాకు పాట వచ్చింది అలా పాడేశాను అంతే. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. సూపర్ ఎనర్జీ, సూపర్ సింగింగ్, నీ మాడ్యులేషన్, నీ పాట, నీ జోష్ చాలా బాగుంది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అల్లుళ్ళు కూడా ఇంత శిక్షణ నువ్వే ఇచ్చినావా, లేకుంటే వాళ్ళు సొంతంగా పాడారా? లేదు, వాళ్ళు ఆల్రెడీ అంటే నేను వాడుతుంటే వీళ్ళు విన్నారన్నమాట. ఓకే, వీళ్ళు విన్న తర్వాత ఇంకా వీళ్ళకు అలవాటు అయిపోయింది, ఇలా వాయించడం కూడా వీళ్ళకు వచ్చేసింది. మహేదర్ అండ్ వంశీధర్, మీ మామయ్య అంటే ఎంత ఏ రకంగా చూస్తారు? మీ మామయ్యని ఎంత ఇష్టం అని అడిగితే మీరు ఒక మాటలా ఎలా చేసి చూపిస్తారు, ఏం చేస్తారు? చాలా ఇష్టం మామ అంటే ఎట్లా చూపిస్తారు? మన ప్రేక్షకులు తెలవాలి, మీ మామ అంటే ఎంత ఇష్టం అనేది తెలియాలంటే నీకు ఆప్షన్ ఇస్తాను, నీకు అర్థం కావట్లేదు. హగ్ చేసుకుంటావా, కిస్ పెడతారా ఇద్దరు? ఇప్పుడు కూర్చొని చెయ్యి. మీ అల్లుళ్ళు నిన్ను హగ్ చేసుకుంటున్నారు, హత్తుకుంటున్నారు, కౌగిలించుకుంటున్నారు రాజు. అవును, థ్యాంక్ యూ. చాలా ఇష్టం అని అంటున్నారు. అవును, ఇప్పుడైనా కూడా అమ్మాయిలు కూడా క్యూ కడతారు. ఎవరు కడతారు క్యూ? అమ్మాయిలా? అమ్మాయిలు ఎందుకులే ఇప్పుడు ప్రస్తుతానికి. సరే ఓకే. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు, మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు, కమ్మగా పాడన కంటి పాప జోల, కానుకే ఇవ్వన చెల్లికి ఉయ్యాల, మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు, మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. అల్లుళ్ళ మీద మామకున్న ప్రేమ, మామ మీద అల్లుళ్ళకున్న ప్రేమ పాట రూపకంగా మామూలుగా లేదు, చిందేస్తూ మామయ్య అన్న పిలుపు. సూపర్ రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. మహేదర్ అండ్ వంశీధర్, మంచి చదువుకోవాలి, మీ మామకు మంచి పేరు తేవాలి, అట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్ కూడా మంచి పేరు తేవాలి, మీరు IAS IPS కావాలని కూడా
మీ మామ తరపున రస్తా టీవీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. రాజు అన్న మంచిగా ఉన్నాయి నీ గానం, నీ పాట తీరు. థ్యాంక్ యూ భయ్యా. అయితే రాజు ఇంత మంచిగా పాడుతున్నావు కదా, ఎంతవరకు చదువుకున్నావు రాజు నువ్వు? స్టడీ లేదన్నా, అసలే అసలే లేదు, ఓన్లీ సింగింగే. మ్మ్. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేదా? ఒక్కసారి కూడా వెళ్ళలేదన్నా. మ్మ్. చిన్నప్పుడు కూడా వెళ్ళలేదు. నాకు నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి మ్మ్. నేను అప్పుడు సింగింగే చేశాను. అంటే మామూలుగా నాకు ఎవరు చెప్పలేరు ఇలా అని. మ్మ్. అయితే నాకే అనిపించింది, ఇంక మనం ఎలాగో బయట తిరగలేం కాబట్టి మ్మ్. నేనే అట్లా పాటలు పాడుకున్నాం. ఆ పాటలు ఎట్లా అంటే నేను అనుకోవడం ఎలా అంటే చుట్టుపక్కల టేప్ రికార్డు పెట్టేవాళ్ళు మ్మ్. డైలీ. మ్మ్. అట్లా టేప్ రికార్డు పెడుతుంటే ఇట్లా వెళ్ళి గోడ మీద కూర్చునేవాడిని. మ్మ్. పెద్ద రాళ్ళు ఉంటాయి, వాటి మీద కూర్చొని అట్లా పాటలు వింటూ ఉండేవాడిని. మ్మ్. ఇంకా డైలీ ఏమొచ్చినా, ఎక్కడ మైక్ పెట్టినా, ఎక్కడ సౌండ్స్ వస్తే చాలు అవును. అక్కడ ఇట్లా వెళ్ళేవాడిని. వెళ్ళి అక్కడ కూర్చొని డైలీ అట్లా వింటూ వింటూ అట్లా టేప్ రికార్డు వింటూ ఉండేవాడిని. మ్మ్. ఇంకా తర్వాత నాకు 2-3 రోజుల తర్వాత నాకు ఇట్లా పాడడం అలవాటు అయిపోయింది. నేనే మెల్లమెల్లగా పాడుకుంటూ ఉన్నా. ఇంకా అయితే ఈ పాట, మొట్టమొదటి పాట నువ్వు పాడిన పాట ఏం పాట గుర్తుందా రాజు నీకు? ఒక్క నిమిషం భయ్యా, నేను కంటిన్యూ చేయలేదు ఇంకా. మ్మ్. నేను పాడేప్పుడు ఏంటంటే ఒక కెరస్నాయిల్ డబ్బా, మ్మ్. ఒక చారణ బిళ్ళ, మ్మ్. అక్కడ చుట్టుపక్కల టేప్ రికార్డు వింటూ మ్మ్. నేను అలా పాడుకుంటూ ఉండేవాడిని. మ్మ్. నాకు ఆ తర్వాత కొంచెం కొంచెం అలా పాడడం అలవాటు అయిపోయింది. మామూలుగా అలవాటు అయిపోయింది. ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు, ఊర్లో అందరూ కూలి పనులకు వెళ్ళేవాళ్ళు. మ్మ్. అలా వెళ్ళిన తర్వాత నాకే అనిపించింది, ఇంకేమి లేదు కదా నా దగ్గర. అంటే వాళ్ళు బయట టేప్ రికార్డ్స్ పెడితేనే నేను వినాలి, మ్మ్. ఇంకా వాళ్ళు ఆఫ్ చేస్తే నేను సైలెంట్గా ఉండాలి. మ్మ్. అలా ఎందుకు, వాళ్ళు ఆఫ్ చేసిన తర్వాత హ్యాపీగా డబ్బా కొట్టుకుంటూ, అంటే డబ్బా వాయించుకుంటూ ఇట్లా చారణ బిళ్ళ పెట్టుకొని ఇట్లా వాయించుకుంటే లేదు పోదా అని చెప్పేసి నేనే అట్లా అనుకున్నా. ఎవరు చెప్పలా పాటలు పాడు చేయని, ఎవరు అనలా. నాకే అలవాటు అయిపోయింది, అట్లా పాడుతూ వచ్చాను. ఓకే, మీరు ఫస్ట్ సాంగ్ అడిగారు కదా, నేను విన్న పాట అంటే ఆ విన్న పాట, నీకు వచ్చిన పాట. ఓకే, నేను చెప్తున్నా కదా, నా చిన్నప్పుడు నేను విన్న మొట్టమొదటి పాట చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలే, మబ్బుల్లారా మనసుల్లారా తప్పుకుండే దారికే, జడ చెప్పరా రెండు కళ్ళకే ఒళ్ళనివరా వెన్నెలింటికి, జోజో లాలే జోజో లాలే జోజో లాలే జోజో లాలే. ఈ పాట సూపర్ సూపర్ రాజు. ఫస్ట్ అప్పట్లో ఆపద్ బాంధవుడు సినిమాలో ఉన్నది కదా, చిరంజీవి నటించిన సినిమా. చిరంజీవి గారు నటించిన సినిమా ఆపద్ బాంధవుడు. అప్పట్లో ఇది కొత్త సినిమా, చాలా హిట్ పిక్చర్ కూడా. డైలీ వేస్తా ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతి ఒక్కరు అప్పుడు క్యాసెట్ లో వినేటోళ్ళు. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా డైలీ వేస్తూ ఉండేవారు 24 hours. ఇంకా అట్లా నడిచేవి. ఇంకొక ఆయన మిషన్ కొట్టు, ఆయన ఒక పక్కన ఇంకో పక్కన టేప్ రికార్డు, సేమ్ ఇదే సాంగ్, డైలీ ఇవే పాటలు. ఇంకా హిట్ పిక్చర్ సంబంధించిన డెక్కులలో పెట్టి వినిపించేది. అట్లా టేప్ రికార్డులు పెట్టి అట్లా వినిపించేవాళ్ళు. ఎక్కడ ఏ దేవుడు అంటే ఇష్టం రాజు? అంటే ఏ దేవుళ్ళని కాదు, మామూలుగా అంటే అట్లా పాడుతూ ఉంటాం అందరు దేవుళ్ళ పాటలు పాడతాం. వెంకటేశ్వర స్వామి పాట పాడతాం. ఓకే. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా, ఏడు కొండల సామి ఏడు కొండల సామి
ఆకాశమంటూ కొండ శిఖరంపై ఆకాశమంటూ కొండ శిఖరంపై మనుషులకు దూరంగా మసలుతున్నావా మనుషులకు దూరంగా మసలుతున్నావా ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా ఇన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా ఏడు కొండల సామి ఏడు కొండల సామి. సూపర్ రాజు, సూపర్ సూపర్. ఏడుకొండల స్వామి ఎన్ని మెట్లెక్కినా కనబడని చెప్తున్నావు. నీ మనసులో మాత్రం భగవంతుడు కొలువై ఉన్నాడు. రాజు, దేవుళ్ళ మీద పాటలు పాడుతున్నావు కదా, ఈ దేవుళ్ళు ఆంజనేయ స్వామి పాట పాడతావా? రామా రామా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండరామయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. రామా రామా అచ్చం సినిమాల్లో పాడినట్టు పాడుతున్నావు తెలుసా రాజు? అన్న ఎంత మంచిగా పాడుతున్నావు అంటే ఆ సినిమాలో అక్కడ పాడుతుంటే లైవ్లో నేను చూస్తున్నట్టే అనిపిస్తుంది నీకు. రియల్గా చెప్తున్నాను నేను అది. అయితే ఇంత మంచిగా పాడుతున్నావు, నీకు త్వరలో మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఇదే క్రమంలో ఈ భక్తి పాటలే కాకుండా సినిమా పాటలు కూడా పాడగలుగుతావు రాజు? పాడగలుగుతా. ఇది ఒక నీకు ఇష్టమైన హీరో పాట పాడు. సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఆ జలగల ఊసులు కలబోసే చిరిపేసే చిరు చిరు నవ్వులు కలబోసే తొలికుంటే దాచేదెవ్వరు దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు ఎప్పుడు ఈ కోవెడలో వెలిగే దీపాలు సిరి సిరి మూవలు ఆ జలగల ఊసులు చిరు చిరు ఆశలు ఆ విరిసిన పువ్వులు. వెంకటేష్ గారిది అండ్ గణేష్ సింగిల్ హ్యాండ్ గణేష్ అనమాట. రాజు కూడా సింగిల్ హ్యాండ్ గణేష్ అంటే సింగిల్ హ్యాండ్ గణేష్ గణేష్ సింగిల్ హ్యాండ్ గణేష్. అవును, రాజు కూడా ఇప్పుడు మొత్తం సింగిల్గానే ఉన్నాడు. ఇప్పుడు మింగిల్ అవ్వడానికి చూస్తున్నాడు. ఓహో, మింగిల్ అవ్వడానికి చూస్తున్నాడు. వెరీ గుడ్. అంటే ఓకే,
అది అది తర్వాత మాట్లాడు రాజు, అన్న. నువ్వు పాడుతుంటే ఎంతైనా నాకు టైం తెలియట్లేదు తెలుసా. మ్. మ్మ్. అయితే ఇంత మంచిగా పాడుతున్నావు కదా, నీకు పల్లవి చరణం అంటే తెలుసా? పల్లవి మ్మ్. ఇంతకుముందు శ్రీ ఆంజనేయం సాంగ్ మీకు పల్లవితో పాటు 2 చరణాలు వాడానన్న. మ్మ్. ఫస్ట్ చరణం అండ్ సెకండ్ చరణం 2 చరణాలు వాడా. మ్మ్. తెలుసు, ఎందుకంటే పల్లవి చరణం నేను రేడియో వింటాను కాబట్టి, నేను పాటలు వింటాను కాబట్టి నాకు పల్లవి చరణం అంటే తెలుసు. మ్మ్. మ్. నేను ఫస్ట్ మీకు పల్లవి వాడి పల్లవితో పాటు 2 చరణాలు వాడి వినిపించాను. మ్మ్. పల్లవే కాకుండా. అయితే ఇప్పుడు ఈ పాటలు ఇంత మంచిగా పాడుతున్నావు నువ్వు, మ్. ఎక్కడైనా ఏమన్నా శిక్షణ తీసుకోవడం ఏమైనా జరిగిందా? తీసుకుంటున్నావా లేకుంటే? శిక్షణ అంటే మామూలుగా 2009లో శిక్షణ వసంతలక్ష్మి మేడం దగ్గర తీసుకున్నా అన్న, కర్ణాటక వోకల్. మ్మ్. అలాగే బుచ్చయ్యాచారి సార్ దగ్గర కర్ణాటక వోకల్, ఆయన దగ్గర 2 దగ్గర. అండ్ లలిత సంగీతం వచ్చేసి లైట్ మ్యూజిక్ మ్మ్. రామాచారి సార్ అంటే లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నా. ఇప్పుడు నేర్చుకుంటున్నారు. కంటిన్యూ అవుతుంది. అది వాళ్ళది అయిపోయింది. మ్మ్. ఇది రామాచారి సార్ దగ్గర ఇది లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా. మ్మ్. అండ్ జయకుమార్ చారి సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నా. మీ గురువులు ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో ఇంత మంచిగా పాడుతున్నావు, ఎంతో మంది ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు కదా, మీ గురువులు ఏమంటున్నారు? చాలా హ్యాపీ అంటున్నారు. నిజంగా మొన్న సండే క్లాస్కి వెళ్ళా, చాలా హ్యాపీ అంటున్నారు వాళ్ళు చూస్తున్న తర్వాత. అండ్ బుచ్చయాచారి సారు శుభమస్తు అని పెట్టారు, ఇంటర్వ్యూలని అన్నీ చూస్తున్నా. శుభమస్తమ్మ రాజు అని పెట్టారు బుచ్చయాచారి సార్. అలాగే రామాచారి సార్, నేను మొన్న రామాచారి సార్ క్లాస్కి వెళ్ళా. మొన్న క్లాస్కి వెళ్తే అక్కడ కూడా రామాచారి సార్ చెప్పారు, చాలా బాగా వస్తున్నాయి నీ వీడియోలన్నీ, మేము చూస్తున్నాం, మన వాళ్ళందరూ చూస్తున్నారని చెప్పారు మైక్లో. అలాగే అండ్ TV5 మూర్తి సార్, మూర్తి సార్ వాళ్ళు కూడా చూస్తున్నారంట, ఆయన కూడా వచ్చారు మొన్న. ఐ డ్రీమ్ వాళ్ళు కూడా వచ్చారు, ఐ డ్రీమ్ వాళ్ళతో. అండ్ మూర్తి సార్ అని TV5 వాళ్ళు 2 వచ్చారు వాళ్ళతో పాటు. అండ్ రామాచారి సార్ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీకి వెళ్ళారు మా క్లాస్కి వచ్చారు. అయితే బాగా చేస్తున్నావు, నీ వీడియో బాగుందని చెప్పేసి మేమందరం చూస్తున్నాం, మన వాళ్ళు అందరు చూస్తున్నారు అని చెప్పేసి బయటకు వచ్చాక చెప్పారు రామాచారి సార్. దిస్ ఇస్ ఎస్, ఎందుకంటే మనం బాగుపడితే మా గురువులో కూడా హ్యాపీ పేరు వస్తుంది, మంచిగా గురువుకి పేరు తెచ్చిన వారిగా నిలుస్తాను. అవును. అయితే రాజు, శివపార్వతుల గురించి ఏదైనా పాట పాడతావు? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాగనందాయ. ఓం నమో నిఠలక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలవర్ణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళిలోలాయ. సదాశివ సన్యాసి తపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి. సుపుల సుఖాని దారిగా సుక్కలత్తివాసి మీదిగా చూడ సక్కని స్వామి దిగినాడు రాయేశ్వరావురు వాడదండోరా. ఏ రంగులు హంగులు పడలేదురా, ఈడు జంగమ శంకర శివుడేనురా. నిప్పు గొంతును నిలపమచ్చి సాక్షిగా నీ తాపం శాపం తీర్చువాడురా. పై కళ బైరాగిలా ఉంటాదిరా లీలా, లోకాల నేలేటోడు నీకు సాయం కాకపోడు. నీలోనే కొలువున్నాడు నిన్ను దాటి పోడు. ఓం నమ శివ జయ జయ జయ, ఓం నమ శివ జయ జయ జయ,
ఓం నమ శివ గుండు జ జ జ జ జ జ సింగళద సింగ శివ శంభోడువే ఓం నమ శివ జయ 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 సేడువాడ స్వామి శ్రీవళ సంతే కాఫినోవే జయ 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 సింగళద సింగ శివ శంభోడువే. సూపర్ రాజు, సూపర్ సూపర్. డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళ మెమొరీ కూడా ఎంత షార్ప్గా పనిచేస్తుంది. నీది మాత్రం పాతరసంలాగా పనిచేస్తుంది. ఇలా విన్నావంటే అలా పట్టేస్తున్నావు పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్గా పాడతలేవు, మామూలుగా లేదు. అయితే మీ చెల్లి ప్రతి సంవత్సరం నీకు రాఖీ కడుతుంది కదా? అవును. చెల్లి మీద ప్రేమ నీకు ఏ విధంగా ఉంది అని అంటే ఏ పాట పాడతావు? సీతాకోక చిలకల చెల్లి సీమంతానికి, సీతాకోక చిలకల చెల్లి పేరంటానికి, సీతారాములు వస్తారంట సీమంతానికి, సీతాకోక చిలకల చెల్లి సీమంతానికి, సీతారాములు వస్తారంట పేరంటానికి, సీతాకోక చిలకల చెల్లి సీమంతానికి, సీతారాములు వస్తారంట పేరంటానికి. మనసులోని ఉంటుందమ్మా ప్రేమ నీకు ఉంటే, ప్రాణమైన ఇస్తానమ్మా నువ్వు అండ ఉంటే. అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు, అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిప్పుడు. అరచేతుల్లో పెంచానమ్మా చిన్నప్పుడు, అమ్మవుతుంటే చూస్తున్నానే నిన్నిప్పుడు. సీతాకోక చిలకల చెల్లి సీమంతానికి, సీతారాములు వస్తారంట పేరంటానికి. సూపర్ సూపర్ రాజు, సూపర్ సూపర్. చెల్లి అంటే ఎంత ప్రేమ ఉంది రాజు నీకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా లేదు. తను తల్లి అవుతున్నప్పుడు కూడా మామగా మస్తు సంతోషపడ్డట్టుంది. అల్లుడు వస్తాడు అనుకున్నావా, కోడలు వస్తుంది అనుకున్నావా? అంటే అల్లుడే అంటే కోడలు వస్తుంది అనుకున్నా, ప్లస్ అల్లుడు వచ్చేసాడు. అల్లుడు మంచి ముద్దులతో అవును ముంచెత్తుతున్నాడు. అవును అవును. అన్న చెల్లి అనుబంధానికి తగ్గట్టుగా ఒక పాట. ఓకే. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట, చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట, చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఎస్. సూపర్ రాజు. పెళ్ళి ఎప్పుడు అది మీ చెల్లి పెళ్ళప్పుడు మీ బావగారు ఏమంటున్నారు? చాలా హ్యాపీ. మామూలుగా ఏంటంటే చెల్లి పెళ్ళికి వెళ్ళడమే చాలా హ్యాపీ, మామూలుగా లేరు. చాలా హ్యాపీ అనమాట. ఫస్టే వీళ్ళు పరిచయం చేసుకున్నారు మా బావగారికి. మీ బావగారు ఎలా చూసుకుంటారు మీకు? బాగా చూసుకుంటారన్న, ఎక్సెల్. అంటే మామూలుగా ఏంటంటే నేను ఏంటంటే నేను సింగర్ అయితే కానీ మామూలుగా ఏమన్నారంటే నువ్వు వీడు ఎప్పుడు సింగర్ అవుతాడో ఏమో అని ఎదురు చూస్తాడు. ప్లస్ తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు, బాగా చూసుకుంటున్నాడు. ఎందుకంటే తనలా మామూలుగా అయితే ఫ్యామిలీలో అయితే ఎవరు చూస్తారో లేదో తెలియదు కానీ తను బాగా చూస్తాడు. ఎందుకంటే కొన్ని వీడేమవుతాడు కొన్ని తిట్లు దీవెనలు అన్నమాట కొంతమంది అంటారు. అయితే ఈ సందర్భంగా రస్తా టీవీ కార్యక్రమంలో భాగంగా మీ బావగారికి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? మా బావగారికి ఏంటంటే థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే బాగా చూస్తారు నన్ను. నేనేదైతే గోల్ అవ్వాలనుకున్నానో తను కూడా సపోర్ట్ చేస్తారు. అలాగే ఒకప్పుడు హైటెక్ అంటే మాదాపూర్లో ఉండే డ్యూటీ. మాదాపూర్లో ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ గారిని ఆయనతో మాట్లాడించారు. ఆయన పేరు నాకు తెలీదు. ప్లస్ ఆయనతో మాట్లాడిస్తే ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పారు ఆ డైరెక్టర్ గారు. కానీ ఇప్పుడు ఆయన ఓకే ఆయన ఏదో బిజీగా ఉండుంటారు, ప్లస్ మర్చిపోయారు అట్లా. ఎందుకంటే మీ బావ సపోర్ట్ ఉంది నీకు? చాలా సపోర్ట్. పెళ్ళి ఏముంది అది ఇప్పుడు కాదు, పెళ్ళి నిశ్చితార్థం ఎప్పుడైతే అయిందో అంటే ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుండి
ఇంకా హ్యాపీ. ఇంకా చాలా రోజుల నుంచి ఎదురు చూశాడనమాట తను కూడా. ఆయన కూడా ఏంటంటే ఇంకెప్పుడు అవుతాడు సింగరు అలా ఇలా అని ఏడికి తీసుకుపోకున్నా ఏం చేసినా అమ్మగారిని అంటాడు. ఇక తీసుకుపోకపోతే అలుగుతాడు తినడు అని చెప్పేసి. ఇంకో విషయం తెలుసా, రామాచారి సార్ ప్రోగ్రామ్స్ కూడా రవీంద్ర భారతి, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఈ 3 ప్రోగ్రామ్స్కి ఆయన పెళ్ళైన కొత్తలో వచ్చారు. అలాగే మొన్న బాలయ్య గారి 50th యానివర్సరీ ఆ రోజు కూడా వచ్చారు. ఎందుకంటే ఆ రోజు డ్యూటీ పర్మిషన్ అడిగి మరీ వచ్చారు. ఓకే, రామాచారి సార్ చెప్పగానే ఎస్ హ్యాపీ. ఎందుకంటే చాలా హెల్ప్ చేస్తాడనమాట తను కూడా ఇప్పటికీ. అంటే నేను ఏమవుతానని చెప్పేసి తను కూడా ఆలోచిస్తాడు నా గురించి. అంత బాగా చూసుకుంటాడు నన్ను. చాలా హ్యాపీ అండి. మా బావగారు చూసుకోవడం నిజంగా అసలు మామూలుగా కాదు. మా బంధం అలాంటిది అనమాట. సూపర్ రాజు. మేము జోకులు వేసుకుంటుంటాం, అట్లా ఆడుకుంటుంటాం. అట్లా ఎలాంటి జోకులు? బావ బామర్తులు అన్నప్పుడు ఎలా జోకులు వేసుకుంటారు మీకు తెలియదా? ఉండాలి, అంతే స్నేహంగా ఉండాలి మంచిగా. మీ బావ కళ్ళల్లో నిన్ను అందరూ ఇంటర్వ్యూల కోసం ఫోన్లు చేసి అడుగుతున్నా కూడా ఇబ్బంది పడకుండా అందరికి అడ్రస్లు లొకేషన్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, ప్రేమగా అందరిని రిసీవ్ చేసుకుంటున్నారు ఎంత బిజీగా ఉన్నా కూడా. అవును. అలాంటి బావ మీకు దొరకడం కూడా మీ అదృష్టం రాజు. సినిమా పాటల్లో జోష్గా ఏదైనా ఒక పాట నీ నోట. ఓ దూరంగా రంగా దొంగ దాక్కో కోయియాల, వచ్చును మాతో సిందేయాల. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నేనేలా, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. ఓ బజే బాజే ఆటోళ్ళు బజే బాజే ఆటోళ్ళు బజరే. ఓ బజే బాజే ఆటోళ్ళు బజే బాజే ఆటోళ్ళు బజరే. ఓ దూరంగా రంగా దొంగ దాక్కో కోయాల, వచ్చును మాతో సిందేయాల. సూపర్ రాజు, మామూలు లేదు జోషు. నువ్వు పాడుతుంటే నేను ఇక్కడ డాన్స్ వేస్తున్నా తెలుసా? థ్యాంక్ యూ. నా కాళ్ళు అంతా చేతులు వణుకు, అది రిధంకి డాన్స్లు వేస్తున్నా నేను తెలుసా రాజు? అవునా? షవర్ అవుతాను. మామూలుగా లేదు, షివర్ కాదు, నాకు డాన్స్ వేస్తూ ఎగిరి గంతేస్తున్నా నేను. ఓకే, థ్యాంక్ యూ. ఓన్లీ థ్యాంక్స్ ఏనా? ఏం చెప్పాలి? ఓకే, ట్రీట్ ఇవ్వమంటారా? నువ్వు ఏది ఇచ్చినా నాకు ప్రేమతోటి ఒక షేక్ హ్యాండ్ అయితే ఇప్పుడు అడుగుతా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మామూలుగా మై ఫ్రెండ్. థ్యాంక్ యూ. అండ్ నువ్వేమో మంచి యంగ్గా ఉన్నావు, నేనేమో మామూలుగా ఉన్నాను. మామూలుగా లేదు రాజుతోటి. రాజు అంటే అట్లా ఉండాలి, అలాగే ఉండాలి, మనతో అట్లా ఉంటది. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా డీజే అంటే విన్నా అట్లా ఏంటంటే గట్ల ఉంటుంది మనతో. మామూలు డైలాగులు కావు. నేను యాక్షన్ సినిమాలు ఎక్కువ వింటా. యాక్షన్ ఫైట్ ఉండాలి మనకు. టీవీ పెద్ద టీవీ ఉంటుంది కదా నా దగ్గర, పెద్ద బాక్స్ పెట్టుకొని అలా వింటుంటావు. సినిమా థియేటర్లో ఫీల్ ఇమాజిన్ చేసుకుంటావా? అవునండి, ఇక్కడ ఇలా ఉంటుంది అక్కడ అలా ఉంటుంది అని చెప్పేసి అర్థమైపోద్ది. అంటే డైలాగులు అప్పుడప్పుడు, అంటే డైలాగులు రోజు సినిమా వింటుంటాను కదా, పాత అయినా కొత్త అయినా ఏవైనా అవే యాక్షన్ సినిమాలు. పవన్ కళ్యాణ్ హీరో ఒక సినిమాలో అన్నా చెల్లెళ్ళు ఉంటారు. అవును. ఆ పవన్ కళ్యాణ్ కోసం ఒక పాట పాడతావా? నీ పాట ఇరు రాష్ట్రాల్లో కూడా మామూలుగా లేదు మోత. పవన్ కళ్యాణ్ కూడా వినాలంటే అన్నవరం సినిమా నుంచి ఒక పాట. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అటుపై ఉన్నావంటే కలనవనా, కలతే చుండావంటే నిజమై ముందుకు రానా, కలలే కన్నావంటే నిజమవనా. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో ఉండే వరం
అంబరం నేనే అమ్మ తోడు అన్న తోడు అన్ని నీకు అన్ని తోడు చెల్లిపోని బంధం నేనమ్మ చిట్టి చెల్లెమ్మ వెళ్ళిపోని చిక్కని నేనమ్మ వెళ్ళిపోని బంధం నేనమ్మ చిట్టి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లిస్తానమ్మా అన్నయ్య అన్నావంటే ఎదురవనా అలుపై ఉన్నావంటే కలలవనా అటుపై ఉన్నావంటే నిజమై ముందుకు రానా కలలే కన్నావంటే నిజమవనా. థ్యాంక్ యూ. సూపర్ రాజు, సూపర్ సూపర్. రాజు అన్న ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది. ఎక్కువ మంది శివస్వామి మాలలు వేస్తారు, అయ్యప్ప మాలలు వేస్తారు. అవును. అయ్యప్ప స్వామి సాంగ్ పాడతావా? పాడతాను. పాడవా మా ప్రేక్షకుల కోసం ఒకసారి? నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం. మనసన్నది నీ ధ్యానలోనే తను ఉన్నది నీ సేవలోనే మనసన్నది నీ ధ్యానలోనే తను ఉన్నది నీ సేవలోనే ప్రతి నోట నీ చరణనామం నా నోటే నీ మధురగానం నా నోటే నీ మధురగానం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం. ఆ బ్రహ్మకు నేరుణ పడనా వ్రత రాసడు నిన్ను చూడక ఆ బ్రహ్మకు నేరుణ పడనా వ్రత రాసడు నిన్ను చూడక కరుణించే దైవాలు తల్లిదండ్రులే జన్మానిచ్చారు ఏనాటి వరమో జన్మానిచ్చారు ఏనాటి ఫలము నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం. ఏ ఇహమందు ఏ కొత్త కోరికలు
ఇక రాకుండా నీవు చూడవా ఏహమందు కొత్త కోరికలు ఇక రాకుండా నీవు చూడవా ఈ జనమంతా నిన్ను కొలిచి సేవింటున్నయ్యా ఇక మరు జన్మ నాకివ్వకయ్యా ఇక మరు జన్మ నాకివ్వకయ్యా నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా ఈ దేహం నీదు ప్రసాదం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం నా ప్రాణం నీ ఉపకారం. సూపర్ 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 రాజు. నీ పాటకు నువ్వు వేసే తాళానికి తగ్గట్టు రాగము, రాగానికి తగ్గట్టు తాళము ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. థ్యాంక్ యూ భయ్యా. చాలా బాగుంది. సాక్షాత్తు అయ్యప్పని చూడకుండా ఉండలేవు అనేది నీ మనసులోని భక్తిని చాటుకుంటూ పాడిన పాట మామూలుగా లేదు. చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ ఇప్పుడు చాలా మంది మాలలు ఇస్తున్నారు తెలుసా. అవును. ఇంత మంచిగా పాడుతున్నావు కదా, నువ్వు పాటలు రాస్తావా ఏమైనా? పాటలు వింటానన్నా రాయడం వస్తుందా? ఎవరితో చెప్తే వాళ్ళు రాస్తారు కదా, నువ్వు మరి ఇంత మంచిగా పాడుతున్నావు అంటే ఇక్కడ సింగర్స్ ఎవరున్నారు? ఎవరు లేరు కదా, అంతే మనం తప్ప. ఓకే సూపర్. కాబట్టి నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి అట్లా విని పాడడమే ఏవైనా. ప్లస్ ఆ పాట ఒకసారి వింటే నువ్వు ఇంత మంచిగా పాడుతున్నావు కదా, పాడాలని ఏదైనా పాట రాయాలనిపిస్తే ఇప్పుడు మీ మహేందర్ అల్లుడు ఉన్నాడు మహేందర్, అతనితోటి రాయించుకుంటే కూడా నువ్వు కొత్త పాటలు రాయొచ్చు కదా, ప్రయత్నం చేయొచ్చు కదా. మరి అంటే మామూలుగా నేను అంటే అట్లా ఇప్పుడు చేయలేదన్నా. ఏంటంటే నా చిన్నప్పటి నుంచి అట్లా వింటూ పాడడం. ఈ సాంగ్స్ అంటే ఇంతకుముందు ఈ సాంగ్స్ ఇప్పుడిప్పుడే వచ్చాయి కాబట్టి అలా విని అలా పాడుతూ వచ్చా. ఎందుకంటే బయట పిలిచేవాళ్ళు, సూపర్, బయట పిలిచి వినిపించేవాళ్ళు అనమాట. ఇట్లా మైకు పెడితే ఎక్కడైనా పెట్టినా అట్లా వింటూ ఉండేవాడిని బయట. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఈ ప్రోగ్రామ్స్ జరిగే చోట అంటే గణేష్ చవితి సందర్భించి తర్వాత ఎక్కడైనా ఫంక్షన్స్లలో కానీ ఏదన్నా మీకు ఇన్విటేషన్స్ పాడమని అడుగుతుంటారా? మామూలుగా అంటే ఈ ఊర్లో వినాయక చవితి అప్పుడైతే నాకు తెలిసి భజనలు ఏమి చేయరు ఇక్కడ. ఎందుకంటే చేయడం మానేశారు, చేయట్లా ఇప్పుడు అది మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు లేదు. ప్లస్ నేను వెళ్తే పాడిస్తారు అక్కడ. సూపర్. అక్కడ పాడిస్తుంటారు అనమాట. వాళ్ళు పెడుతుంటారు కదా మైకు, నేను ఎక్కడైనా మైకు పెడితే వెళ్తా. సూపర్. అది ఇప్పుడే కాదు, నా చిన్నప్పటి నుంచి ఉన్న హాబీ అది. అట్లా ఎక్కడైనా ఏవైనా మైకు పెడితే అట్లా నేనే ఇట్లా పోయి వినడం. హనుమాన్ టెంపుల్ ఎదురుగా, హనుమాన్ టెంపుల్ దగ్గరే మైకు పెడితే ఇట్లా మా ఇల్లు ఉందా, పాత ఇల్లు, ఇక్కడ ఇది కొత్త ఇల్లు కదా, ఇటు నుంచి వెళ్ళి అట్లా మెట్ల మీద కూర్చొని వింటుంటా. అందరిలో స్పెషల్ నువ్వు. అవును, నేను వింటుంటా. అందరిలో స్పెషల్ ఎందుకు అంటున్నా అంటే అన్నీ ఉన్నవారు కూడా నీ అంత టాలెంట్ ఎవరికి లేదు. నువ్వు నీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే జ్ఞాననేత్రంతో నువ్వు చూస్తూ ఆ పాటను ఒకసారి విన్నా కూడా ఆ పాటని ఆకలింపు చేసుకొని పాడుతున్న తీరు, నువ్వు పాడే గొంతు, ఆ పల్లవి చరణం, నీ రాగం ఎంత మంచి మృదంగా కోయిల పాట వింటున్నంత ఆ అనుభూతి కలుగుతుంది మా అందరికి కూడా, శ్రోతలందరికీ కూడా. తెలుగు వారందరి మాట ఇది, నేను ఒక్కరిని చెప్తున్న మాట కాదు. ఎందుకంటే ఎక్కడ చూసినా నీ పాట వాళ్ళు కనీసం వింటనే ఉన్నారు. నీ పాట వచ్చిందంటే అది అసలు స్కిప్ చేయకుండా చూస్తున్నారు నీ పాట, తెలుసా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు అన్న, నీ పేరు మీద ఒక పాట ఉంది తెలుసా? తెలుసు. ఆ పాట ఏంటో పాడతావా? పాడు ఒకసారి. రాజా రాజాధిరాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ, నిన్న కాదు నేడు కాదు ఎప్పుడుండే రాజా, నిన్న కాదు నేడు కాదు ఎప్పుడుండే రాజా,
కోట లేదు పేట లేదు అప్పుడుండే రాజా రాజా రాజాధిరాజా ఈ రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ. ఎస్ సూపర్ సూపర్ రాజా, ఎప్పుడైనా నువ్వు రాజా రాజు. సూపర్. మామూలు జోష్ లేదు. రాజా 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 మామూలుగా లేదు. రాని ఎక్కడుంది మరి? రాణి రాణి గురించి ఎందుకులే, రాజా అన్నప్పుడు రాణి కావాలి కదా. రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా, ఈ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని, ఈ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని, ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మ రాణి రణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా. థ్యాంక్ యూ. ఎక్కడో ఉన్న రాణిని అడుగుతున్నావు, ఆనాటి నవ్వు లేవమ్మా అని. అంటే ఎక్కడో ఉంది కదా అది. అదే అదే అడుగుతున్నావు. నువ్వు అన్నీ కూపి లాగుతున్నావు కదా. అవును, నువ్వు చెప్పట్లేవు కదా, మళ్ళీ ఆగుతున్నా. మీరు లాగుతున్నారు కదా, ఇంకేమి ఇంకా చెప్పడం ఏంటి, పాటలోనే అర్థం. అంతేనా? అర్థం ఎక్కడో ఉంది. ఉంది ఉండు ఏమో ఏ స్వప్న లోకాలు అన్నట్టు. ప్రేమ విఫలమైన వాళ్ళు చాలా మంది బాధపడుతుంటారు. ప్రేమ విఫలమైతే ఆలయాన హారతిలు ఆకలి చితి మంటలలు రెండిటిలో నిజానికున్నది ఒకటి అగ్నిగుణం, ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. ఆలయాల హారతులు ఆకలి చిటి మంటలను రెండిటిలో నిజానికున్నది ఒకటి అగ్నిగుణం, ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో, అమృతము ఆలాహలము ఏమో ప్రేమ గుణం, ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతులు ఆకలి చిటి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం, ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. సూపర్ సూపర్ రాజు, సూపర్. అయితే కొంతమంది ప్రేమించిన వాళ్ళు ఆ ప్రియురాల కోసం తిరుగుతూ ఉంటారు. వాళ్ళ లైలా ఎక్కడ ఉంది, మజును అని చెప్పేసి. లైలా కోసం ఈ మజుని గొంతుతో పాట. నన్ను ఇక్కడ ప్రేమకుని చేసేసావన్నమాట. వెరీ గుడ్. నీలో నాకు ఆ ప్రేమ రసాలన్నీ బయటికి తీయాలని పాడిపిస్తున్నాను. చాలా ఇంటెలిజెంట్ యాంకర్ ఉన్నావు, ఎందుకంటే మామూలుగా లేవు. ఆడేసుకో. ఒక లైలా 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 ఒక లైలా 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 ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పగలు ఆమె కోసం లైలా 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 ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా 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 ఒక లైలా లైలా లైలా. సూపర్ సూపర్. లైలా లైలా ఎక్కడుంది మరి? లైలా ఎక్కడుంది? ఏమో తెలీదు. చెప్పు, నేను ఎవరికి చెప్పాను? తెలీదు. ఆల్రెడీ చూస్తున్నావు కదా, అందరు చూస్తున్నారు. ఇంకా చెప్పడం మొత్తం కూపి లాగాక ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం. అంతే అంటావా? అయితే ఈ మధ్యకాలంలో నువ్వు బాగా పాడుతున్నావు కదా, పాడుతున్నావు కాబట్టి అందరి హృదయాల్ని కొల్లగొట్టావు కాబట్టి
నేను ఒకరిని ఇక్కడ పిలుస్తున్నాను, పిలవండి. అంటే నీకు ఇష్టమైన వాళ్ళనే పిలుస్తున్నాను. ఓకే, నీ పక్కన నిలబెడతాను. ఆ, అక్కడ నువ్వు గుర్తుపట్టాల, ఓకే. ఎవరు వస్తున్నారు ఎవరు అనేది గుర్తుపడతావా? చూస్తాను మరి. గుర్తుపడతా. నువ్వు పాడిన పాట బాగుందని చెప్పేసి నిన్ను ఎట్లయినా ఒకసారి చూడాలి అని ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ కాదు, మా అమ్మగారు. ఎట్లా చెప్తున్నావు మరి మీ అమ్మని? మా అమ్మగారే, వేరే ఆవిడ ఇంకా ఎవరు లేరు ఇక్కడ. ఎట్లా చెప్పినావు? మా అమ్మాయి. ఆ? మా అమ్మాయి. మీ అమ్మని ఎట్లా తెలుసు నీకు? చెప్పు. మా అమ్మనే అంటే ఇక్కడ తెలిసింది, లెఫ్ట్ రైట్ చూసాను నేను ఇక్కడ. ఎట్లా నీకు కనబడుతుందా? హలో, ఆ. మా అమ్మనే ఇక్కడ శబ్దం విన్నా అనమాట. నాకు అట్లా. ఎట్లా మీ అమ్మాయి అని ఎట్లా నీకు తెలిసింది చెప్పు? మా అమ్మని తెలిసిందబ్బా, ఇటు నుంచి వచ్చింది, ఇలా కూర్చుంది కుర్చీ మీద. అంటే కనబడుతుంది కొంచెం. నో, ఉమ్. తెలిసింది అని చెప్పా. ఎలా? నువ్వు మళ్ళీ కూపిలాక్క. అమ్మని ముట్టుకోకుండానే చెప్తున్నావు మరి. ముట్టుకోకుండానే చెప్పా. దట్ ఈస్ రాజ్. ఓ, రాజుతో మామూలుగా ఉండదు అనమాట. అంతే కదా. నీకు ఇష్టమైన మీ అమ్మ గురించి ఒక పాట. కంటేనే అమ్మని అంటేనా, కంటేనే అమ్మని అంటేనా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. కంటేనే అమ్మని అంటేనా, కంటేనే అమ్మని అంటేనా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. కణకణలాడే ఎండకు శిరసు మాడిన, మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ. చానెడు నీళ్ళైన తాను దాచుకోక, జగతికి సర్వస్వం అర్పించి మబ్బే అమ్మ. ఆ అమ్మలనే మించిన మా అమ్మకు, ఆ అమ్మలనే మించిన మా అమ్మకు, రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. కంటేనే అమ్మని అంటేనా, కొడుకు తెలియని బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. సూపర్ సూపర్ రాజు, సూపర్. అమ్మ చేతిలో చేసి ఆ అమ్మని పట్టుకో. మా అమ్మ, దట్స్ ఆల్. సూపర్ సూపర్. ఎస్. అమ్మ నమస్తే. నమస్తే నాయన. రాజు ఇప్పుడు ఇంత ఏ టీవీలో చూసినా ఏ ఫోన్లో పట్టుకున్నా కూడా రాజు పాట పాడుతున్నటువంటివి వస్తున్నాయి. అవును నాయన, వస్తున్నాయి. రాజుతోడు ఎంతమంది అమ్మా? ముగ్గురు అక్కలెంకి ఈయన నాయన. ఈయన చిన్న ఆయన? ముగ్గురు అక్కలెంకి ఈయన, ఈయన ఇంకా చెల్లెలు. ఈయన వెనక ఇంకొక చెల్లి ఉంది, చెల్లి స్వప్న. ఓకే, అక్కలు ఎక్కడ ఉంటారమ్మా? ఒక ఆమె హైదరాబాద్ దిక్కు మద్దూరు, ఒక ఆమె గండిగూడెం, ఇంకొక ఆమె ఈయనలాకనే ఉండే. ఈయనలాకనే ఉండే 36 ఏళ్ళు ఉండే. ఈయనను రామేశ్వర సంఘం దొరకపోతే కాల్చుకున్నదో ఏం చేసిందో మేము ఇష్టాలకు కాల్చుకున్నది. అయ్యో. ఉస్మాన్ దవాఖానకు తీసుకుపోయారు. ఆమె అన్ని పనులు చేస్తుండే. ఆమె అత్తగారు కొండి పెట్టింది, ఆమె అత్తగారికి అందరు కొండి పెట్టింది. తెల్లందాక గోంచంచి కప్పుకొని నిన్న ముద్ద కింద పడ్డ తెచ్చుకొని కింద 36 ఏళ్ళు ఉండే. ఈయనలాకనే ఉండే. హాస్టల్లో కూడా వేసినాం, పెద్దంబరిపేటలు ఇద్దరిని వేసినాం. ఈయన ఆమెను వేస్తే ఇక సెలవులు అయినాక వచ్చింది. ఈయన ఉండలే, ఆమె పోతున్నది కానీ తమ్ముళ్ళేకి నువ్వు వద్దమ్మా అన్నాం. మల్కపేట హాస్టల్లో వేస్తే ఇక అన్నం తినకుండా దెబ్బ తగిలించి. ఏం పేరు ఆమె పేరు? అంజమ్మ. అంజమ్మ.
యాదమ్మ యాదమ్మ ఇంకా అంజమ్మ అంజమ్మ ఇంకా జయమ్మ జయమ్మ ఇంకా రాజు రాజు ఇంకా సప్న. ఇప్పుడు రాజు ఇంత తెలివిగా ఉన్నాడు కదమ్మా, మరి చిన్నప్పుడు స్కూల్కి పంపించేదేమి అప్పుడు తెలీదా? చిన్నప్పుడు వేయలే కానీ జర పెద్దగా అయినాకనే తోలిచ్చినాం కానీ నెల్లూరు విజయవాడ అక్కడ దొరకపోయారంట నాయన ఆర్కెస్ట్రాలకు వెంట. ఈయన ఈయన పాటలు పాడిపోయలేదంట, తోలకపోయినారంట కానీ పాటలు పాడిపోయలేదంటే ఈయన బడికి పంపలేదా? ఈ ఇప్పుడు అలా ఈ స్కూల్కే పెద్దంబరిపేటలో వేసినాం. ఇలా ఈ స్కూల్ అలాగ ఉన్నదనే పెద్దంబరిపేటలో వేసినాం. అక్కనే ఈయన వేస్తే సెలవులు వస్తాయి కదా, వచ్చిండు. ఇక ఆమె పోతున్నది కానీ ఆమె కుర్చీలు అల్లేది, ఆమెకు అది కూడా ఇచ్చిండ్రు, ఇట్లా పలక కూడా ఇచ్చిండ్రు. ఈయన పోనన్నాడు, ఈయన పోనంటే ఇక అక్క పోంది, ఈ తమ్ముడు పోంది, నువ్వెందుకమ్మా అని ఆమెను కూడా బంద్ చేసినాం. మల్కపేట హాస్టల్లో కూడా వేసినాం. పెద్దగా అయినాక చిన్నగా ఉన్నాక. అంటే ఇప్పుడు రాజుకి ఇట్లా చూపు మందగించడం ఎప్పటి నుంచి? పుట్టుకతోటి అలా వచ్చిందా? పుట్టుకంతో డాక్టర్లు ఏమన్నారమ్మా? ఈయన దొరకపోలే కానీ ఆమెను సరోజనమ్మ దవాఖానకు 20 దినాల పిల్లి ఉన్నది. ఇట్లా ఆమెకు మొత్తం ఇట్లున్నాయి. ఇట్లుంటే ఆమెకి ఇట్లా పట్టుగారాలు పెట్టి ఇలా నాయన మా అమ్మ నేను ఇంకొక ఆయన జర పెద్ద మంచి ఉండే నలుగురం పోయినట్టు ఆమెకి ఇట్లా పెట్టి ఇట్లా అంటే ఆమెకు జర గుడ్డు జర పెద్దగా ఉండే. ఇక మన పైసలు 2000 లోటు ఉండే అప్పుడు, ఎర్ర లోటు, అవి గుర్తుపట్టేది, 500 అన్నీ గుర్తుపట్టేది. కానీ ఈయనకి ఏది రాదు. మేము పైసలు ఇప్పుడు పూలు తెంపబోయినా ఏమన్నా బలరుండే మా తాన 10 బలరలాకుండే, తండ్రి బండి కొడుతుండే, ఆడీడ పాలు చేస్తుండే, వచ్చిన పైసలు ఆమెకే ఇస్తుంటే అన్ని ముద్దుగా ఒక తాన పెట్టి మాకు జమ చేసి ఇస్తుండే. ఈయనకి ఏది రాదు. ఆమెకు ఇప్పుడు రాజుకి హాస్పిటల్లో చూపిస్తే చూపు వస్తుందమ్మా? ఏమో ఆయన భూపాలు అనేట ఆయన తోలుకపోయిండు. ఏమో హాస్పిటల్కి తోలుకపోతే పొద్దుగాల పోయి పొదుము కింద ఆక్కున్నాం కానీ ఇక ఏమన్నారు డాక్టర్లు? మరి చెప్పలే, రావన్నారు. పొద్దుము కింద ఆయన కాలేజీ మానేసుకొని మా ఇంటి వచ్చిండు భూపాలు. మా ఊరు కాదు, మా పల్లె కాదు, ఆయనది పరిగి. ఏదో బస్సు మహబూబ్నగర్. ఆ పాటలు విని ఈయనకు పరిచయం అయ్యిండు. 5-6 జతలు తెచ్చిండు. రామచరితానికి పోతే ప్రోగ్రాంకి తెచ్చిండు. మనం సింపుల్గా పోవద్దా అంటే మంచిగా పోవాలని మస్తు తిరిగిండు, మస్తు చేసిండు. ఆయన బాధపడకు, మస్తు చేసిండు. ఇక చిన్నప్పటి సంది ఏడ ప్రోగ్రాం అయినా ఏడైనా జర్ర దొరకపోకపోతే ఇక అన్నం తినడు, ఇక మానేస్తాడు, ఉంటాడు. ఏడ ఏం జరుగుతున్నదంటే పోవాలి, బొంబాయికి పోవాలంటే పోవాలి. నేను ఏడ గింత ఏమైనా జరిగిందంటే పోవాలి. అది టీవీలో వింటాడు కదా, దానికి పోవాలి అంటాడు. ఇక ఏడ ఈయననే ఈనడిగా, నేను రానంటే కూడా ఈయననే ఈనాడు. ఈ మధ్య టీవీ ఛానళ్ళ దగ్గర కూడా పోయావంట తీసుకొని? పోయినా, మన సత్యనారాయణ సార్ దానికి పోయినా. ఇక అమ్మ మొత్తం ఈయన బాడే మ్యూజిక్ ఉన్నది. కొంతమంది కండ్లు లేవని కాళ్ళు లేవని ఎక్కడనో వారేస్తారు. ఈయనతో నాకేమని ఇడిచిపెట్టి పోయేటోళ్ళు కూడా ఉన్నది చూస్తున్నాం. కానీ నువ్వు ఇంత చాలా గ్రేట్ అమ్మా, నువ్వు నీకు నమస్తే పెట్టాలమ్మా. నువ్వు ఇంత పిల్లగాన్ని పెద్దగా చేసినావు, ఎదిగినావు, పిల్లగాన్ని ఇంత అది కాకుండా నడుపుకుంటూ వచ్చినావు, అల్లారు ముద్దుగా చూసుకుంటున్నావు. ఇంకా నీ బిడ్డలకు కూడా పెళ్లిళ్ళు చేసి పంపించడం అంటే కూడా మామూలు కాదు. అంతమంది ఆడపిల్లలకి పిల్లలని నువ్వు దూరం కొట్టలేమ్మా, మంచిగా నడుపుకున్నావు, మంచిగా చూసినావు అమ్మ సత్యమ్మ మంచిగా అంటాను. ఆయన కూడా దీవించిండు, గిఫ్ట్ ఇచ్చిండు, సన్మానం చేసిండు, పైసలు ఇచ్చిండు. ఆయన నీకే ఏది కావాలన్నా మేము ఉన్నామమ్మ, నీకేమి కావాలన్నా నేను ఉన్నా అంటాను అన్నాడు. ఆయన మంచిగా చెప్పిండు. ఆయన సార్కు నమస్తే నాయన మంచిగా చెప్పిండు, మంచిగా మెచ్చుకున్నాడు, రాజుని మెచ్చుకున్నాడు. ఇక అన్ని మొత్తం ఆయనకు ఆ కిరవాన్ సార్ కూడా రిపోర్ట్ చేసిండట, ఒక ఛాన్స్ ఇయ్యండ్రి ఈ అబ్బాయి కానీ చెప్పిండంట. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రాజుని మెచ్చుకుంటుంటే నీకు ఏమనిపిస్తుందమ్మా? నాకు మంచిగా అనిపిస్తుంది ఆయన, ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇప్పటిదాకానేమో నాకు ఏమీ లేకపోయా అని బాధలు పడుకుంటున్నాయి. కానీ
ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఆయన. ఇప్పుడు అందరు కూడా ఆయన కోసం వెతుకుతున్నారు, ఆయన మాట వినాలనుకుంటున్నారు, ఆయన పాట వినాలనుకుంటున్నారు. మీరు ఏం అధైర్యపడొద్దు, మంచిగా భవిష్యత్తు ఆయనకు ఉంది. మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఆయనతో పాడిపించుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం వాళ్ళ పిల్లగాడే అనుకుంటున్నారు. అవును, మొత్తం వాళ్ళ దాంట్లోనే పోయింది. ఇప్పుడు నా దాంట్లో లేడు నా కొడుకు. ఇంటి నాలేమో నన్ను ఏడిపించుకుంటూ ఆయన ఏడిపించుకుంటున్నాడు, కానీ ఇప్పుడు మా దాంట్లో లేడు. ఇప్పుడు మొత్తం వాళ్ళ దాంట్లోనే వాళ్ళ పిల్లలే అయిపోయాడు నా కొడుకు. వాళ్ళు మంచిగా చూసుకుంటున్నాను ఆయన. ఇప్పుడు అందరూ ఇప్పుడు నాకు కూడా యథార్థమైంది. ఇప్పటిదాకా నేను కూడా బాగా తల్లి కాబట్టి తల్లి గుండె జర బాధపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ఇప్పటిదాకా బాగానే పడ్డాను ఆయన. ఇప్పుడు ఆయన రవికుంచ సార్ ఒక పాట పాడి మళ్ళీ అందులో కరాన్ వచ్చాయి. ఇక నాకు 6 ఏళ్ళ దూరమాయని ఒకటే పూట అన్నం చేసాను. పొద్దుగాల మధ్యాహ్నం అది కూడా ఎప్పుడు 1 గంటకు 12 గంటలకు పొద్దుగాల చాయ్ పోయి తాగుతాడు. ఇక మధ్యాహ్నం గిన్నె మెతుకులు వేస్తే ఏమైనా తినమంటే నాకు అరగదు. ఏం చేయాలి, ఏడుకోవాలి, ఏం చేయాలి ఇట్లా అంటాడు. మళ్ళీ మాపు 10-11 గంటలకు అరగదు, గిన్నె వేయమంటాడు. ఇదే పిచ్చుండే. ఏమైనా పాటలు పిచ్చి, నన్ను ఎవరు విలువపోయేది, నన్ను ఎవరు చేయకపోయేది. నేను దగ్గర ఏదమనుకుంటే నన్ను అందరు దూరం చేసిరని ఇదే బాధ నాయన. అందుకోసానికి ఇక ఇప్పుడు జర మొన్నటి సంది ఇవాళకి 15 రోజులు ఆయన ఏమో ఆ శిల్ప అనేట ఆమె పెట్టింది, బస్సులో వాడి పెట్టింది. నీకు ఇంత గొప్ప కొడుకు నీకెందుకు బాధ అనుకుంటూ వచ్చి అది పట్టుకొని వీడియో తీసి అందరికి పెట్టింది. శనివారం నాడు మేము పోయినాం సిటీ కాలేజీ, మళ్ళీ ఆదివారం నాడు మాదాపూర్ పోయినాం అదే ఈయన క్లాస్కు. ఇక తెల్లారు ఇష్టాలకు అందరం సత్యనారాయణ సార్తానికి పోయిందంట, అక్కడ పోయిందంట రాజు అంటే అందరూ అంటే మళ్ళీ వాళ్ళ బావ కూడా అని నువ్వు పెద్ద ఆయన. వీళ్ళ నాయన ఈయన ఎట్లా చూసుకునేటోడు? మంచిగానే చూసుకున్నాను. ఇంత సెట్ అన్న దెబ్బ కొట్టలేను ఆయన. ఇంకా నేనన్నా ఈ ఆమెను కొట్టలే ఈమెను కొట్టలే, కానీ అదేలే తల్లి భయం తండ్రి భయం ఉంటుంది. నేను కానీ ఈయనను కొట్టలే ఆమెను కొట్టలే, కానీ తండ్రి పుట్టడు బాధలకు పోయి కూడా అయ్యో నా పిల్లలు ఇట్లా పుట్టిండ్రు కదా అని తీసేయలే. పుట్టాడు ఆకలితో వచ్చి ముందు వాళ్ళు తిన్నాక ఆయన తినేది. పెద్ద అమాయకుడు ఆయన. ఇలా తండ్రి పెద్ద అమాయకుడు. నాన్నగారి పేరు ఏం పేరు? హనుమయ్య అంటున్నా కదా రాజు. మీ నాన్నగారు హనుమయ్య గారిని తలుచుకుంటూ ఒక పాట. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మనింక కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేళ్ళప్పుడు అమ్మనింక కష్టపెట్టలేదట. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మనింక కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేళ్ళప్పుడు అమ్మనింక కష్టపెట్టలేదట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావా, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటాము, బారసాల చేసి గౌరంగా చూసుకుంటాము. నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. థ్యాంక్ యూ. సూపర్ రాజు. ఎడొక్కుతుంది ఎడొక్క అవును ఎడొక్కు ఏం కాదు, మీ మధ్యలోనే ఉంటాడు. తప్పకుండా. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా లేరు అనే ఆలోచన మనసులోకి రానియద్దు. అమ్మకి ధైర్యం చెప్పాలి, చెల్లికి అందరికీ కూడా నువ్వే రాజు. రాజు అంటే ఎలా ఉండాలి? రాజుతో మామూలుగా ఉండదు కదా, ఇచ్చి పడేయాలి. అయితే నీ పాట చాలామంది రీచ్ అవుతుంది కదా. అయితే ఇంకా నాకు తెలిసినటువంటి ఒక జంట నిన్ను కలుద్దామని వచ్చారు. తప్పకుండా. మరి వాళ్ళతోటి
మాట్లాడాలి. Introduction, నువ్వు ఇంట్రడక్షన్ కొంచెం మంచిగా మాట్లాడు, ఎందుకంటే వాళ్ళని భయపెట్టొద్దు నువ్వు రాజు. మీరు మాట్లాడాలి, యాంకర్ నేను కాదు. నువ్వు వాళ్ళని పలకరించాలి, మరి ఓకే, గుర్తుపట్టాలి కూడా. ఎస్ ఎస్, తప్పకుండా. నాకు మామూలుగా ఇవ్వట్లేదుగా, ఈరోజు సాయంత్రం గుర్తు పెట్టుకుంటా బాగా. అంతే అంతే, కానీ నాకు కొంచెం ఆలోచించాలి నన్ను. ఓకేనా? ఓకే, ఓకేనా? గుర్తుపడతావా? ఎస్, చూద్దాం. రాజుతో మామూలుగా ఉండదు ఆట. ప్లీజ్ వెల్కమ్. సెకండ్ మా బావ, మా నాని 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 మా మా బావ. రైట్. ఎస్. ఇప్పుడు ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె వచ్చింది, మా చెల్లెలు. నిజం చెప్పు. మా చెల్లెలబ్బా. మీ ఇంటి పక్కన వాళ్ళు వచ్చారు? లేదు, ఇంటి పక్కన వాళ్ళు ఎవరు రారు. డోర్ లాకేసింది, ఎవరు తలుపు తీసుకుంటా వచ్చేది ధైర్యం లేదు. అంతేనా? మా వాళ్ళే. ఒకవైపు మీ బావ, మరోవైపు మీ చెల్లి ఉన్నారు. వాళ్ళిద్దరిని ఉద్దేశించి మధ్యలో నువ్వు ఉన్నావు, ఒక పాట మంచి జోస్ తోటి. మాలో గిలిలో పండేదంట పున్నమే, మా జాబిలికి ఏడాదంట పున్నమే. మాలో గిలిలో పండేదంట పున్నమే, మా జాబిలికి ఏడాదంట పున్నమే. మా ఇంటికి మా కంటికి మణిదీపం ఈ రూపం, కాంచిన ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంట పున్నమే, మా జాబిలికి ఏడాదంట పున్నమే. సూపర్ సూపర్ రాజు. ఇప్పుడు నువ్వు స్వీట్ 16లా ఉన్నావు, మీ బావ నిన్ను మించిన అందగాడులా ఉన్నాడు. ఏం తింటున్నారు? ఏంది ఆ రహస్యం ఏంటి చెప్పు. మేమేమి తినట్లేదబ్బా, అందరిలో అన్నమే తింటున్నాం. అందరూ అలా లేరు కదా. నేను రాగానే నువ్వు మీ అల్లులని మించిపోయావు. అవును, ఇప్పుడు మీ బావని చూసిన తర్వాత నేను షాక్ అవుతున్నాను. దేనికి? అంత అందంగా ఉన్నాడు కదా మీ బావని కూడా. నీకు వచ్చే కాల్స్ అన్ని మీ బావ, ఇప్పుడు నీకు ఏమైందంటే ఇలా అంటున్నాను, వేరేలా అనుకోవద్దు, పర్సనల్ అసిస్టెంట్ లాగా రిసీవ్ చేసుకుంటారు ఎన్ని కాల్స్ వచ్చినా కూడా. అవును అవును. మరి మీకు ఏమైనా చెప్తావా మీ బావకి? ఐ లవ్ యూ చెప్తావా? I love it. Thank you very much, Baba. Thank you very much. I love you చెప్పవా? I love you, Baba. That's all. రేపు వీళ్ళ మ్యారేజ్ డే కూడా ఉంది. ఎస్, మీ తరఫున ఆయన నా తరఫున విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండ్ అడ్వాన్స్ మీ ఇద్దరికి. తనతో ఒక రెండు మాటలు మాట్లాడేసి. ఎస్. రాజు వాళ్ళ చెల్లి మరియు వారి బావగారి రేపు వివాహ వసంతోత్సవం సందర్భంగా రస్తా టీవీ మరియు తెలుగు ప్రేక్షకులందరూ ఎక్కడున్నా కూడా వారందరికీ విషెస్ తెలియజేయాలి, శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీ ఇద్దరికి, బోత్ ఆఫ్ యూ. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని సర్వేశ్వరుని కోరుకుంటూ రస్తా టీవీ తరపు నుంచి కూడా మీకు, మా యాజమాన్యం తరపు నుంచి కూడా మీకు హార్దిక వసంతోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అనంతయ్య గారు, మీ బావమరిది మాట పాట ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది సోషల్ మీడియాలో. ఈ క్రమంలో మీకు ఏమనిపిస్తుంది? ఇంతకుముందు కూడా చాలాసార్లు అనుకున్నాడు, నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ నాకు అవకాశాలు రావట్లేదు అని ఒక ఫీలింగ్ అయితే ఉండే అతని లోపల. ఒక కరోనా టైంలో, అంటే అంతకుముందే పలాస సినిమాలో రఘుకుంచ గారు అవకాశం ఇచ్చారు, అప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యాడు. అసలు అంతకుముందు ఆయన గోల్ ఏంటంటే బాలసుబ్రహ్మణ్యంను కలవాలన్న గోల్ ఉండేది. అది రామాచారి గారి సార్ ద్వారా బాలసుబ్రహ్మణ్యంను కలిసిండు, అప్పటికి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా దాని తర్వాత కొంచెం పాటలు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇంకా అట్లా రఘుకుంచ గారి ద్వారా పాటల అవకాశం వచ్చింది. దాని తర్వాత ఇంకా అవకాశాలు వస్తాయేమో అనుకున్న టైంలో కరోనా, అంతలో గ్యాప్లో ఆగిపోయింది. మళ్ళీ తర్వాత ఫీల్ అయిపోయాడు, ఈ అవకాశాలు వచ్చేటట్టు లేవు నాకు అని. తర్వాత మళ్ళీ బస్సులో పాడి దాని తర్వాత కొంచెం వైరల్ అయ్యి మళ్ళీ ఇప్పుడిప్పుడే అవకాశాలు రావచ్చన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో, ఇంటర్వ్యూ ఎంతసేపు అయితే చేసినామో అంతసేపు అందరూ రామకోటి రాస్తారు, కొంతమంది భగవన్నామస్మరణ చేస్తారు. మొత్తం ఇంటర్వ్యూ మొత్తం భావనామస్మరణ చేసింది. ఏం పెట్టిరు ఆయనకి, రాజుకి? అంటే
పెట్టింది ఏం లేదు కానీ కాకపోతే ఆయన కొంచెం ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు అంతే. ఇక అది ప్రేమగా ఆదరిస్తారు, చాలా ప్రోత్సాహం ఇస్తారని చెప్పేసి ఆయన మాటల్లో చెప్పింది. అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఫ్యామిలీలో అంటే ఇక రాజు వాళ్ళ అమ్మ అరే మా వాళ్ళే అని దగ్గరికి తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే మాది ఇక్కడ కాదు కానీ ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఉద్యోగపరంగా నేను ఇక్కడనే స్థిరపడ్డా. ఇక వీళ్ళ గురించి అని ఇక్కడనే స్థిరపడ్డా. ఇక నా దగ్గరనే ఉండాలి, నాతో పాటే ఉండాలన్నట్టుగా వాళ్ళకు నేను వెన్నంటే ఉంటా అన్నట్టుగా వాళ్ళతో పాటే ఉన్నా. నేను ఎంకరేజ్ చేస్తున్నా కాబట్టి నా పేరు చెప్తారు. సజ్జనార్ గారు వీరిని సన్మానించి సత్కరించే క్రమంలో అనంతయ్య మావోడే అనే మాట చెప్పారు. ఆ మాట చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది మనసులో? అరే నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే పెద్దవాళ్ళ నోట మన మాట రావడం అనేది చాలా పెద్ద విషయమే అది. నేను కూడా చాలా ఫీల్ అయిపోయినా మంచిగా. ఇంత మంచి మా బొమ్మర్ది వల్ల నాకు కూడా మంచి పేరు వచ్చిందన్న ఫీలింగ్లో నేను కూడా ఉన్నా. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయినా. ముందు ముందు కూడా మీకు మీ బామర్ది నుంచి మీ మంచితనంతో పాటు మీ బామర్ది తోడుగా మంచి పేరు వస్తుంది, కీర్తి వస్తుంది. ఆయన కూడా మంచి పొజిషన్లో ఉంటాడు. ఆ విషయంలో ఎలాంటి మీకు డౌటే అవసరం లేదు. అయితే రాజు, మీ బావ ఒక పక్క, మీ చెల్లి ఒక పక్క ఉన్నారు. చెల్లెమ్మకు పెళ్ళెమ్మంట అనేది జోషుగా మీ బావ పక్కన ఉన్నప్పుడు ఏ రకంగా చిందులేస్తావో అంత జోష్లో నాకు పాట వినిపించాలి. మీ బావ చేతిలో పట్టుకుంటావా? మీ బావని పట్టుకొని వేసినా పర్వాలేదు, మాకేం అభ్యంతరం లేదు. అదే అంటున్నా, మామూలుగా ఇంటర్వ్యూ బద్దలవును కాక జాగ్రత్త. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరమంట. థ్యాంక్ యూ. రాజు, నీకు విషయం చెప్పనా? నీ రెండు కళ్ళు మీ బావ మీ చెల్లి అలా ఉంది ఈ పాటలో. మీ ఆనందం కూడా నీకు ఆ రెండు కళ్ళు మాదిరిగా లోకాన్ని చూడొచ్చు. మీ బావ ఒకవైపు, మీ చెల్లి ఒకవైపు. థ్యాంక్ యూ. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు కూడా అధైర్యపడకు, నిరుత్సాహపడకు. అర్థమైందా? ఎవరికి లేని మనోనేత్రం, ఎవరికి లేని జ్ఞాననేత్రం నీకుంది. నువ్వే గొప్ప అందరికంటే, తెలుసా? అయితే రాజు, ఇప్పుడు ఈ పాట పాడుతున్నప్పుడు మీ బావ మీద ఉన్న ప్రేమ కావచ్చు, మీ చెల్లి మీద ఉన్న ప్రేమ కావచ్చు, వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే, సినిమాలో నీకు పాట రావాలనంటే నువ్వు అన్ని పాటలు పాడగలుగుతాను అనేది మ్యూజిక్ డైరెక్టర్లకు నిరూపించుకోవాలి. ఇప్పటివరకు నువ్వు డివోషనల్ పాడావు, ప్రేమ విఫలమైనప్పుడు ఆ పాటలు పాడావు. ఓకే. అయితే నువ్వు ఏమైనా ఉద్యమ గీతాలు కానివ్వండి, తర్వాత జానపద గేయాలు ఏమైనా పాడతావా? ఉద్యమ గేయాలు అన్నారు కాబట్టి ఓకే. ఒకటి. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, నా రక్తము ధర ఏమో రోజు రోజు తగ్గబట్టి. రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. సూపర్ సూపర్. ఆర్ నారాయణమూర్తి గారిని కలిసావా ఎప్పుడైనా? లేదండి, ఇంకా కలవాల, ఇంకా ఛాన్స్ దొరకలేదు. ఒరే రిక్షా సినిమాలోని పాట ఇది. అయితే గులాబీ పువ్వును ఎప్పుడైనా పట్టుకున్నావా రాజు? గులాబీ నేను ఏ పువ్వును పట్టుకోలేను సార్. మామూలుగా ఏంటంటే నాకు ఏ పువ్వు తెలియదు. పువ్వులు అంటే పట్టుకున్నా ఒకరోజు. అంటే మామూలుగా మల్లె పువ్వు, వెంకటేష్ సౌందర్యతోటి ఉన్నటువంటి పాట, సంగవి ఉన్నటువంటి పాట, మామూలుగా రోజావే అనే పాట గుర్తుందా? గుర్తుంది. వస్తుందా నీకు? పాడతావా? లా 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 లా. రోజావే చిన్ని
రోజావే రాగాలే రువే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే నాలో కదిలే కాలాన్ని ఒక్క పాటై నిన్నే చేరాలి రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే నాలో కదిలే కాలాన్ని ఒక్క పాటై నిన్నే చేరాలి ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో ఆహోరు నీ పేరునే చదివే మంత్రంలా నా గుండెలో దారంతా చలువ పందిళ్ళే వేసి నీ కోసం నేనే ఉన్నా నాలో నేనే లేను నేను నిన్నే నాలో కొలుంచాను రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే నాలో కదిలే కాలాలి ఒక్క పాటే నిన్నే చేరాలి నాలో కదిలే కాలాలి కొత్త పాటే నిన్నే చేరాలి రోజావే చిన్ని రోజావే సూపర్ సూపర్ రాజు. నిదురించే చెలే నీ హృదయంలో చోటిస్తావ మరే నా హృదయంలో నిద్రించే చెలే నీ హృదయంలో చోటిస్తావ మరే అల్లరిగా నిజమవమంటూ మాటే ఇస్తున్నానే నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావ మరే పల్లవిగా నిజమవమంటూ మాటే ఇస్తున్నానే నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావ మరే నా హృదయంలో నిదురించే చెలి. ప్రియా ప్రియతమ అనే పాట వస్తుందా? వస్తుంది. పాడు. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి ఉంచిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు. సూపర్ సూపర్ రాజు. రాజు నాకు ఒక కోరిక ఉంది, అడగొచ్చా? ఏం కోరిక? అడగొచ్చా? అడుగు. తీరుస్తావా? కోరికే కదా, తీరుస్తా. రైట్. అమ్మాయిల విషయం తప్ప ఇంకా వేరే విషయం వేయలేని అడుగు. ఓకే ఓకే. అయితే నాకు పాట నేర్పిస్తావా రాజు? ఏం పాట? ఇదే పాట నేర్పించు. ప్రియా ప్రియతమా. ఓకే, పాడదాం ఇద్దరం కలిసి. ఓకే, 1 2 3 స్టార్ట్. ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమాందాలు
ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమా అందాలు. వావ్. అమ్మో ఇలా పాడలేకపోతున్నా రాజు. ఆ? నీ అంత రాగం నాకు రావట్లే. అవునా? సూపర్ పాడుతున్నావు. నేర్పించాలి మంచిగా నాకు. ఇంకొకసారి మళ్ళా వస్తా నీకు, నాకు సపరేట్ క్లాస్ తీసుకొని నేర్పించాలి. తప్పకుండా. సరేనా రాజు? ఎస్. ఇది ఒక సినిమాలో అంధుల కోసం ప్రత్యేకంగా పాడినటువంటి పాట గుర్తుందా నీకు? గుర్తుంది. అది పాడతావా? మౌనంగానే జగమనే మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమంతులు ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరం ఎంత ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంత ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. నీ ధైర్యాన్ని దర్శించు దైవాలే తలదించగా, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమంతులు ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చివురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులు ఉంది. సూపర్ సూపర్ రాజు. చివరిగా తెలుగు ప్రజలందరి కోసం మరో పాట, ప్రేక్షకుల కోసం, మన టీవీ ఛానల్ రస్తా టీవీ ఛానల్ ప్రేక్షకుల కోసం ఎనలేని ఎనర్జీతో రాజుతో మామూలుగా ఉండదు పాట. డియర్ గర్ల్స్, డియర్ బాయ్స్, డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపుతో. We miss all the choice, we miss all the fun, we miss you. We miss all the choice, we miss all the fun, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తలపు చివరి మలుపులో. We miss all the choice, we miss all the fun, we miss you. We miss all the choice, we miss all the fun, we miss you. సూపర్ 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 రాజు, మామూలుగా లేదు నీ పాట, నీ మాట, నీ ఎనర్జీ అన్నీ కూడా సూపర్. దీనికి 10/10 మొత్తం అవుట్ ఆఫ్
దుమ్ము లేపుతున్న మాటలతోటి. రాజు, బ్రదర్, ఎంతో మంచిగా నీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించావు. నీ అభిమానుల కోసం, నిన్ను ఇష్టపడే వారందరి కోసం కూడా కేటాయించి మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మరియు భవిష్యత్తులోను మంచి పొజిషన్కి వెళ్ళాలి, నీకు ఉన్నతమైనటువంటి అవకాశాలు రావాలి. మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా, మాకు తెలిసిన వారికి కూడా మీ పేరు రెఫర్ చేస్తాము. నీకు మంచి భవిష్యత్తు వచ్చే దిశలో మా వంతు మేము కృషి చేస్తాము. ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. రాజు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా ఏంటంటే రస్తా టీవీ ఛానల్ వాళ్లకు చాలా చాలా ధన్యవాదాలు భయ్యా. ఎందుకంటే యాంకర్ చాలా ఆడేసుకున్నాడు. చెప్తా టైం వస్తుంది నాకు కూడా, నేను కూడా ఆడేసుకుంటా. అండ్ ఎందుకంటే అందరూ బాగా చేశారు కాబట్టి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా గురించి ఇంత దూరం మీరు ఇంత ట్రావెల్ చేసినందుకు, ఇంత దూరం వస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు భయ్యా.